కొన్ని కొన్ని స్టోరీస్లో ఇట్ ఈస్ లైక్ హీరో హీరోయిన్ మూవీస్ కాదు అవి, స్టోరీ బేస్డ్ మూవీస్. నేను కొన్ని స్టోరీస్ విన్నా, ఇంకా వాళ్ళు ఎట్లా అది అది ఆఫ్ ద కెమెరా చెప్తా నేను, వాళ్ళు ఏమన్నారు. దాని తర్వాత అనిపిస్తుంది అరే ఏంట్రా ఇంకా ఉన్నారా ఇట్లా జనాలు. ఓకే, అంటే 1990 మోడల్ స్టోరీస్ నాట్ దాట్. ఇప్పుడు ఈ జనరేషన్లో మన ఖర్చులు ఏంటి, మన లైఫ్ స్టైల్ ఏంటి అనేది తెలుసు. వి గో త్రూ ఇట్ ఎవ్రీడే. ఒక ఆర్టిస్ట్గా జనాలు ఏమంటారు, ఏముంది ఆ సినిమాలు తీస్తుంది నాకేంది లక్షలు వస్తాయి అని అనుకుంటారు. కానీ దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. I got an opportunity where he said 15 days షూట్ ఉంటుంది. I was very happy. క్యారెక్టర్ చెప్పినప్పుడు విలన్ నెగిటివ్ రోల్, ఒక కోడల్ క్యారెక్టర్ నెగిటివ్, చాలా బాగుంటుంది. స్టోరీ విన్నా, స్టోరీ వాజ్ వెరీ గుడ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐ థాట్ చలో एक शॉर्ट फिल्म करने के बाद एक अच्छा अपॉर्चुनिटी आ गया. ఒక జంప్ అట్లా మంచిగా గాల్లో తేలినట్టుంది సాంగ్ వేసుకున్నా నేను. అంటే మంచి క్యారెక్టర్ కాబట్టి అంటే ఫుల్ ఎంత ఉంది నెగిటివ్ రోల్, జనాల్లో రీచ్ అవుతుంది, జనాలు నన్ను తిట్టుకుంటారు, అంత మంచి క్యారెక్టర్ అట్లా అనుకున్నా. దాని తర్వాత కమర్షియల్స్ మాట్లాడేటప్పుడు ఆయన అన్న రేట్కి నాకు తలెక్కడ పట్టుకోవాలి అర్థం కాలే. ఓకే, సో అంటే మనకంటూ కొన్ని బేసిక్స్ ఉంటాయి. అబ్బా ఇప్పుడు నేను ఇంత రెడీ అయ్యి వచ్చిన, ఈ రెడీ అయ్యడానికి నేను పైసలు పెట్టుకుంటా, ఇవన్నీ నేను కొనుక్కుంటా, నాకు ఎవడు పుక్కట్లు ఇయ్యడు. ఎందుకంటే ఐ హ్యావ్ గాన్ త్రూ దాట్ స్టేజ్ ఆల్సో చాణక్య, వేర్ ఒక షోకి వెళ్ళాలంటే ఐ యూస్ టు డిజైనర్స్ దగ్గరికి వెళ్ళి నేను అడుగుతుండే, నేను సో అండ్ సో షోకి వెళ్తున్నానండి, నాకు ఇది మాత్రం తెలియాలి అంటే పర్టికులర్గా చెప్పు. అంటే షోస్కి వాటికి వెళ్తూ ఉంటారు, సో ఎన్ని షోస్ అంటే ఇట్స్ బీన్ మంత్స్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఆ డ్రెస్సెస్కి డిజైనర్స్కి వెళ్తుంటారా లేకపోతే ఓన్గానా? లేదు చాణక్య, నేను ఫ్రాంక్లీ చెప్తున్నా, నేను మైన్ ఇస్ అన్ ఆర్గానిక్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో, ఓకే, సోషల్ మీడియాలో ఆర్గానిక్. నేను జర్మనీ నుంచి ఉన్నా, అదే ఇన్స్టాగ్రామ్, నేను ఎప్పుడు కూడా ప్రమోషన్స్లో ఎక్కువ చేయించడం అట్లా ఏం చేయలేదు. ఇట్ ఈస్ సో ఆర్గానిక్. నాకు ఆ ఫాలోవర్స్ అట్లా ఉన్నారు, అది అన్ఫాలో చేస్తుంటారు, ఫాలో చేస్తుంటారు. 68 69 ఉన్నారు నాకు కే, ఓకే, అంతే ఉంది. అండ్ నేను ఎప్పుడైతే ఫ్యామిలీ నెంబర్ 1 గురించి కాకుండా దానికి బిఫోర్ ఎప్పుడైనా షోస్కి, మనకి నార్మల్ మన ఆన్లైన్ షోస్ ఉంటాయి కదా, అట్లాంటి షోస్కి వెళ్ళినప్పుడు ఐ యూస్ టు ఆస్క్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇట్లాంటి షోస్కి, ఇట్లా నేను షోకి వెళ్తున్నాను, నాకు అవుట్ఫిట్స్ కావాలి, లేదా నేను ఒక ఫోటోషూట్, మన ఆర్టిస్ట్లకు ఎట్లా మనము కొంచెం ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాము అంటే మనకు మళ్ళీ ఫోటోషూట్ కావాలి, నువ్వు ప్రెసెంట్గా ఎట్లా కనిపిస్తున్నావు, ఎందుకంటే ఒక 1 monthలోనే మనలో చేంజెస్ ఉంటాయి. ఫోటోషూట్ చేయించుకుందాం అని చెప్పి అవుట్ఫిట్స్ అడిగితే, సారీ మ్యామ్ యూ డోంట్ హ్యావ్ ఇన్స్టా ఫాలోవర్స్ సో వీ డోంట్ గివ్ యూ అన్నారు. అంటే ఈ డిజైనర్స్ ఫాలోవర్స్ ఉంటేనే ఇస్తారా? I have seen that. I have faced it. Many people said it on my face. మీరు యు ఆర్ నాట్ సో నోన్ కదా, మేము మీకు ఇచ్చేది ఎందుకు? బిజినెస్ పరంగా చూస్తే అది అంతే, బట్ ఏం తెలుసబ్బా, నాకున్న ఆర్గానిక్ ఫాలోవర్స్లో కొంతమంది అయినా నేను అప్రోచ్ అవుతారేమో కదా. పీపుల్ సెడ్ దాట్. నాకు ముఖం మీద అన్న తర్వాత నేను అప్పుడు బొటిక్ ఓపెన్ చేసుకున్నా. ఓ, ఇదెప్పుడు? నేను అవన్నీ చూసిన తర్వాత ప్రెగ్నెన్సీలో నేను గ్యాప్ తీసుకున్నా కదా V6కి గ్యాప్ తీసుకున్నప్పుడు ఐ యూస్ టు ఇంట్లోనే నేను హ్యాండ్ మేడ్ జ్యువెలరీ చేశా, పెయింటింగ్ చేశా, అండ్ కార్డ్బోర్డ్స్ తోని ఇయర్ రింగ్స్ చేశా. సో దీస్ ఆల్ ఐ హ్యావ్ ఓపెన్డ్ అ స్మాల్ బిజినెస్ అనమాట. ఇంట్లో ఏంటంటే ఒక సంపాదించడం స్టార్ట్ అయినప్పుడు మనం ఖాళీగా కూర్చున్నప్పుడు మనకు పిచ్చెక్కి మనం డిప్రెషన్లోకి వెళ్ళి నెగిటివ్ థాట్స్ వస్తాయి, ఎందుకు బతుకుతున్నారా నేను అన్న ఒక సిచ్యువేషన్. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీలో అది ఉండే నాకు. నువ్వు అలాంటి ఫేస్ అనేది ఒకటి చూసేసి ఇలా ట్రై చేసావా? నాకు అనిపిస్తుంది ఇంకొకసారి నేను ప్రెగ్నెంట్ అవ్వను. I don't want to get pregnant again. ఓకే, ఎందుకంటే ఇలాంటి ఫేస్ ఒకటి ఉంటుందని చెప్పేసి ఆ భయంతోనే. నేను అక్క వాళ్ళని చూసినా కదా, మై సిస్టర్స్ వేర్ సో హ్యాపీ. పెద్దక్క కానీ చిన్నక్క కానీ వాళ్ళిద్దరికి 2 kids ఉన్నారు. దర్ ప్రెగ్నెన్సీ వాజ్ సో గుడ్, మై ప్రెగ్నెన్సీ వాజ్ సో టఫ్. సో దాని తర్వాత నేను అనుకుంటా దేవుడు ఒక బేబీ ఇచ్చిండు నాకు, అండ్ దట్ ఈస్ అమోధ. చాలు. అందరు వచ్చి ఒక్క పిల్ల ఉంటే ఎట్లా, తోడు ఉండాలి కదా, ఇంకొకరిని పెట్టుకో. నేను కానా, నువ్వు అంటే నువ్వు కాను, కావాలంటే నువ్వు అనిస్తా అంటే కానీ నేను పెంచుకుంటా, కావాలంటే ఇద్దరు ఈక్వల్ గా చూస్తా. నువ్వు పెంచుకో అంటున్నావు కదా, నువ్వు ఇచ్చేసే ఇంకొకరిని. కానీ నువ్వు ఇలా చెప్తూ ఉంటే, సో అమ్మాయిలకేమో ఈ విషయంలో బాధలు ఉంటాయి, అబ్బాయిలకేమో ఎలాంటి విషయంలో బాధ ఉంటాయి తెలుసా? ఇంకా పెళ్లి కాలేదురా నీకు? ఇదే అన్నమాట, ఇలాంటి విషయంలో మాకు ఆ బాధలు ఉంటాయి.
సో పిల్లల విషయంలో ఇట్లా అన్నమాట. లేదు, బట్ ప్రెగ్నెన్సీ టైంలో నేను ఆ ఫేసెస్ అన్ని చూసిన తర్వాత అండ్ దెన్ ప్రెగ్నెన్సీకి కూడా మనకి ప్రెగ్నెన్సీ అవుట్ఫిట్స్ ఆల్సో అప్పుడు నేను సంపాదించట్లేదు, నేను కొనుక్కోవాలన్న మై హస్బెండ్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్, ఆయన ఉన్నారు, బట్ నాకేంటో ఆయన అడగాలనిపించదు. సో అట్లా ప్రెగ్నెన్సీ టైంలో ఫోటోషూట్స్కి కానీ నా యూస్ టు రిక్వెస్ట్ పీపుల్ ఫోటోషూట్కి అవుట్ఫిట్స్ కావాలి అట్లా ఇట్లా కొందరు ఉన్నారు, కొందరు దే హ్యావ్ సపోర్టెడ్ మీ. దాని తర్వాత నేను అనుకున్నాను అమ్మ ఏంది అందరిని అడిగేది, నేనే ఒక బొటిక్ ఓపెన్ చేసుకుంటా, నా బట్టలు నేనే కుట్టుకుంటా, నేనే జనాలకి ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తా. ఒక్కొక్క డ్రెస్కి ఇంత కాస్ట్ అంటే నేను అసలు పెట్టకపోతుండే, అంత పెట్టి అవుట్పుట్ చూస్తే చాలా బేకార్ వస్తుంది అవుట్పుట్ మనకి డెలివరీ అయిన తర్వాత. కొన్ని దెర్ ఆర్ వెరీ గుడ్, కొన్ని ఉన్నాయి తక్కువ బడ్జెట్ అని పెడతారు, సీదా అవుట్పుట్ చూస్తే బేకార్ ఉంటుంది. సో దాని తర్వాత నేనేమనుకున్నా అంటే ఇట్లా కాదు, నేనే సెల్ఫ్ నాకు ఎర్నింగ్ ఇస్ ఇంపార్టెంట్, నేను బొటిక్ ఓపెన్ చేసుకుంటా అని చెప్పి నేను బొటిక్ ఓపెన్ చేసుకున్నాను. అలాగే సో ఫ్యామిలీ నెంబర్ 1 షోకి అన్ని వేసుకున్నవన్నీ కూడా నా సెల్ఫ్ నా బొటిక్ నుంచి. ఇప్పటికీ బొటిక్ ఉందా? నైస్ పా. మొత్తానికైతే ఇన్ని అంటే డిఫరెంట్ ఫేసెస్ని కూడా నువ్వు మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తున్నావు అంటే ఇట్ వాస్ వెరీ నైస్. చేయాలి చాణక్య, లేకుంటే కష్టం. యా. అండ్ ప్రియా, సో అనసూయ భరద్వాజ్, సో అనసూయ గారు మీ రిలేషనా లేకపోతే ఏంటి? ఇంతకుముందు నీ పేరు అయితే ప్రియా భరద్వాజ్ అని ఉండింది, కానీ ఇప్పుడు అయితే ధరణి ప్రియా అని చెప్పేసి పిలిపించుకున్నాం. ఏంటి అనసూయ భరద్వాజ్కి అండ్ ప్రియా భరద్వాజ్కి ఏమైనా లింక్ ఉందా? స్టార్టింగ్ లో ఎవ్రీవన్ యూస్ టు సే దట్, నేను ఎప్పుడైతే ప్రియా భరద్వాజ్ అని ఇండస్ట్రీలో వచ్చినప్పుడు పెట్టుకున్నానో ఎవ్రీవన్ యూస్ టు సే దట్ మీ అనసూయ భరద్వాజ్ రిలేటివ్సా, అనసూయ భరద్వాజ్ రిలేటివ్సా, ఇద్దరు భరద్వాజ్ ఉన్నారు అని అంటుండే. నీకు కూడా తెలుసు బికాస్ వీ వర్క్ టుగెదర్ ఇన్ అ ఛానల్. సో అప్పుడు అందరు అంటుంటే ఐ యూస్ టు హెసిటేట్ టు సే, ఎందుకంటే నాకు అక్క త్రూ రావాలని లేకుండే. అంటే రిలేషన్ ఏంటి అంటే షీఈ్ మై వదిన. అంటే ఎలా అంటే మై డాడ్ సిస్టర్ డాటర్, నా మేనత్త కూతురు. ఓకే. సో మా చిన్నత్త కూతురు అనమాట. చిన్నత్త కూతురు మా డాడీ వాళ్ళ సిస్టర్ డాటర్ అనసూయ. సో ఇండస్ట్రీలో అక్క వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఇన్ మై ఫ్యామిలీ. ఎట్లా అంటే అంటే అనసూయ ఇప్పుడు తను ఏదైనా ఫంక్షన్కి వస్తుంది అంటే మేమంతా ఫుల్ ఎక్సైట్ అయిపోతుండే, అక్క వస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ మాలో ఉండే మేము చిన్నగా ఉన్నప్పుడు. దాని తర్వాత ఐ వాంటెడ్ టు సీ హౌ ఇండస్ట్రీ ఈజ్. ఐ డోంట్ వాంటెడ్ టు టేక్ హర్ హెల్ప్. నేను ఇండస్ట్రీకి వచ్చిన దాని తర్వాత కూడా చాలాసార్లు వి మెట్, మేము కలుస్తూనే ఉంటాము, ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా సరే కలుస్తూ ఉంటాము. అక్క వాజ్ వెరీ గుడ్. అండ్ ఇప్పుడు నాది ఏదైతే మూవీ రిలీజ్ అవుతుందో షీ సెడ్ నా వల్ల అయినా హెల్ప్ నేను చేస్తాను డెఫినెట్లీగా అని అన్నది. సో అట్లా అక్క ఒకసారి షోలో వెళ్ళినప్పుడు ప్రియా భరద్వాజ్ ఏంటి అని అన్నది. అయితే నేను అన్నా నా పేరు ధరణి ప్రియా కదా అక్క, సో జనాలకి ధరణి అని చెప్తే ఎక్కట్లేదు, ధరణా ఏం పేరు అని అంటున్నారు. సో దాని తర్వాత నుంచి నాకు అనిపించింది ప్రియా భరద్వాజ్ అని పెట్టుకుందామంటే అమ్మ నాన్న నీకు అంత మంచి పేరు ఆలోచించే పెట్టుంటారు కదా, సో ఆ పేరుని పక్కన పెట్టి నువ్వు ఆ పేరుని ఎందుకు విలువ ఇవ్వట్లేదు అన్నట్టు అక్క అన్నదనమాట. అండ్ దెన్ ఆఫ్టర్ ద మూమెంట్ షీ సెడ్ దాట్, దాని తర్వాత నా ఫేస్బుక్ కానీ ఇన్స్టా ఐడి కానీ అన్ని కూడా ధరణి ప్రియాకి మారిపోయింది. అలా మార్చేసేసుకున్నాం. సో నా పేరు ఏంటి ధరణి, ఆ పేరు. దాని తర్వాత దసరా మూవీలో ధరణి అనగా హీరో పేరు. దాని తర్వాత మన ఇది కూడా ఉంది కదా ధరణి పోర్టల్, అది వచ్చిన తర్వాత కూడా జనాల్లో ఇంకా ధరణి అనేది వెళ్ళిపోతుంది. అండ్ నౌ పీపుల్ ప్రొనౌన్స్ ఇట్ గుడ్, ధరణి.